మూత్ర సమస్యలతో ఎప్పుడూ చికాకే. మూత్రంలో మంట, అతిమూత్రం, మూత్రంపై అదుపు లేకపోవటం ఇవన్నీ పైకి చెప్పుకోలేని సమస్యలు కావడంతో అలాగే భరిస్తూ సతమతమవుతూ ఉంటారు. నిజానికి ఈ సమస్యలకు చాలా వరకు మూత్రాశయంలో తలెత్తే సమస్యలే కారణంగా ఉంటాయి. ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. మూత్రాశయంలో సమస్యలకు చెక్ పెట్టే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం బ్లాడర్ ప్రాబ్లమ్స్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలని, ముద్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం. వయసు పెరిగే కొద్దీ ఈ బ్లాడర్ సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. యూరిన్ ఎక్కువగా పోవడం, అదేవిధంగా మాటిమాటికి లేవడం, వాళ్ళకి చాలా ఇబ్బందిని కలిగించడం, తద్వారా నిద్ర చాలా డిస్టర్బ్ అవ్వడం, తద్వారా సరైనటువంటి విశ్రాంతి లేకపోవడం, మానసికంగా శారీరకంగా చాలా అసహనంగా ఉండడం, చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. మరి శరీరంలో ఇటువంటి వివిధమైనటువంటి సమస్యల్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాల ద్వారా ఏ విధంగా నయం చేసుకోవచ్చు అనేటటువంటిది యోగశాస్త్రం చెప్తుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలను కనుక ప్రతిరోజు క్రమ పద్ధతిలో చేసినట్లయితే మరి సహజ సిద్ధంగా ఆయా సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, నయం చేసుకోవచ్చు అనేటటువంటి దాన్ని అనుభవపూర్వకంగా చూడవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మలాసనం, విపరీతకరణి మరియు జలోదర నాసిక ముద్ర. వీటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా మలాసనం, స్టాండింగ్ పోస్చర్లో పాదాలు రెండు జతలో ఉంచి స్ట్రైట్గా నిలబడిన తర్వాత రెండు పాదాలని ఒక 1 feet డిస్టెన్స్లో ఉంచుకోవాలి. రెండు కాలు పాదాలని ఒక 1 feet డిస్టెన్స్లో ఉండి ఇప్పుడు నిదానంగా కూర్చోవాలి. అదే పొజిషన్లో కూర్చొని రెండు చేతులు నమస్కార భంగిమలో ఉంచి రెండు చేతుల యొక్క మోచేతుల్ని రెండు మోకాళ్ళకి మధ్యలో ఉంచి నమస్కార భంగిమలో ఉన్నట్టుగా ఉంటుంది. వెన్ను స్ట్రైట్గా ఉంటుంది, లుక్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో స్థిరంగా ఉండాలి. 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ ఆసనాన్ని రిలీజ్ చేసి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు విపరీతకరణి చేస్తాం. సుఖాసనంలో కూర్చొని దండాసన స్థితికి వచ్చి ప్రశాంతాసనానికి రావాలి. విపరీతకరణి, పాదాలు రెండు జతలో ఉంటాయి. అర్ధ సర్వాంగాసన భంగిమలో ఉన్నట్టు విధంగా చేయాలి. ఈ స్థితిలో రెండు కాళ్ళని ఫస్ట్ నిదానంగా రేజ్ చేస్తూ, తర్వాత వెన్నెముకను కూడా పైకి రేజ్ చేసి రెండు చేతులతో వీపుకు వెన్నుకు సపోర్ట్ ఇవ్వాలి. హిప్ దగ్గర పూర్తిగా లేపకుండా సగం మాత్రమే వెన్నుని పైకి లేపి కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకొని చేసేటటువంటి ఈ ఆసనాన్నే విపరీతకరణి అంటారు. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి నిదానంగా క్రిందకి రావాలి. ఇప్పుడు ఎడం ప్రక్క తిరిగి సుఖాసన భంగికి రావాలి. కుడి చేయి సపోర్ట్ తీసుకొని జలోదర నాశక ముద్ర చేస్తాం. రెండు అరిచేతులు మోకాళ్ళ పైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి.
ఈ స్థితిలో పూర్తిగా చిటికెన వ్రేలును ఫోల్డ్ చేయాలి. చిటికెన వ్రేలు యొక్క చివరి భాగం దానికి స్ట్రైట్గా ఫోల్డ్ చేసి అరిచేతిని తాకించే విధంగా ఉంచి బొటన వ్రేలుతో చిటికెన వేలు యొక్క వెనక భాగం పైన ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరపు వేలు స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. మోచేతులు రిలాక్స్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంచాలి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ పూర్తి శ్రద్ధతో మనస్సుని శ్వాస పైన విలీనం చేసి ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూర్తిగా శ్వాసను తీసుకుంటూ పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ శ్వాసను తీసుకునేటప్పుడు ఆరోగ్య శక్తిని మీలోనికి ఆహ్వానిస్తున్నట్టుగా, శ్వాసను విడిచిపెట్టేటప్పుడు రోగశక్తిని బయటికి పంపించేస్తున్నట్టుగా పూర్తిగా భావన మీదే, ఇంటెన్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ముందు ముద్రను రిలీజ్ చేయండి. బొటన వేలుని, చిటికెన వేలుని రిలీజ్ చేసి నిదానంగా కళ్ళు తెరవాలి. చూశారు కదండి, ఈ మలాసనం చేయడం ద్వారా, విపరీతకరణి ఇవి చేయడం ద్వారా శరీరంలో వివిధమైనటువంటి నరాలకు సంబంధించి మరియు ఈ బ్లాడర్కి సంబంధించినటువంటి సమస్యల్ని సులభంగా నయం చేసుకోవచ్చు. ఆయా భాగాలంతా కూడా చైతన్యవంతమై, యాక్టివేట్ అయ్యి, ఎనర్జైజింగ్ అయి, ఆరోగ్యవంతంగా తయారై వాటిని సక్రమంగా పని చేయించడంలో ఈ ఆసనాలు, ఈ వ్యాయామాలు ఎంతగానో పనిచేస్తాయి. వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా 21 రోజుల నుంచి ఒక 41 రోజులు కంటిన్యూగా చక్కగా 3 నుంచి 5 సార్లు సమయం ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ జలోదర నాసిక ముద్ర 21 నిమిషాల నుంచి 41 నిమిషాలు 3 దశలుగా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 దఫాలుగా చక్కగా మీరు శ్రద్ధతో చేసినట్లయితే గనక మరి ఈ యొక్క సమస్యని సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు.